హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈరోజు టాపిక్ మాక్ డ్రిల్. అంటే యుద్ధాలు జరిగే ముందర టోటల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ డ్రిల్ చేయడం జరుగుతుంది. అంటే బిఫోర్గా సివిలియన్స్కి దీని నాలెడ్జ్ లేకపోతే దీన్ని ఎలా చేయాలి అనే దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్గా సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగినంబడే మనం మొత్తం అందరూ కంప్లీట్గా ఇళ్ళల్లో వెళ్ళిపోవాలి, బంకర్స్లో వెళ్ళిపోవాలి, షట్టర్స్లో వెళ్ళిపోవాలి. రెండో రెండో పాయింట్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇళ్ళల్లో ఎలాంటి లైట్లు వెలగకూడదు. ముఖ్యంగా ఆ లైట్స్ అనేది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తీసేస్తుంది. స్ట్రీట్ లైట్లు కానీ అన్నీ కానీ ఇళ్ళల్లో ఉండే లైట్స్ కానీ కంప్లీట్ ఆఫ్ అవ్వాలి. ఇంట్లో ఎలాంటి లైటింగ్ వెలగకూడదు. అదేవిధంగా మీరు చేసే ఏదైనా కానీ ఒక చిన్న పొరపాటు మీకు ప్రాణం మీద తీసుకురావచ్చు. ఎందుకంటే యుద్ధాలు జరిగేటప్పుడు విమానాలు ఎవరివి వస్తున్నాయి పోతున్నాయని మీకు అర్థం కాదు. ఆ లైటింగ్ కనిపించినట్టే టార్గెట్ అవుతారు. ఆ టార్గెట్ నుంచి మీరు సినిమాలు చూసింటారు. అదే విధంగా అవుతుంది. సో ఈ మోక్ డ్రిల్ అనేది 7 మే 2025 జరగబోతుంది. అది ఎక్కడ జరగబోతుంది అనే విషయం నేను ఓపెన్గా చెప్పాను. అది అర్థం చేసుకోవాలి మీరే. సో అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను, భావిస్తాను. ఇదే విధంగా ఇళ్ళల్లో వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా నేను ఇప్పుడు చెప్పినట్టు ఇన్ని విషయాలుగా ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ ఒక్కొక్క వర్క్ టాస్క్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ పోతారు. మనం సివిలియన్స్ కాబట్టి ఆ సివిలియన్స్ని మనం ఎలా కాపాడుకుని దాని గురించి చెప్తారు. నెక్స్ట్ ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు నెక్స్ట్ యుద్ధం అయిపోయిందంటే మనకు సైరన్ మోగుతుంటుంది. ఈ సైరన్ బేస్ మీదనే మనం మొత్తం అన్ని ఆధారంగా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇళ్ళల్లో మెడిసిన్స్ ఇలా తీసుకోవాలి. యుద్ధాలు ప్రాపర్గా జరగడం స్టార్ట్ అయిందంటే బిఫోర్గా మీకు ఇంటిమేషన్ జరుగుతుంది. మీకు ఇన్ని రోజులు ధాన్యం తీసుకొని తినడానికి ఇంట్లో పెట్టుకుందని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు పెట్టుకుంటారు. ఎవరు బయటికి రాకూడదు అనే విషయం కూడా క్లియర్గా చెప్తారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది దీంట్లో. ఎవరు బయటికి రావడానికి అవ్వదు, మాట్లాడడానికి అవ్వదు, చేయడానికి అవ్వదు. కమ్యూనికేషన్ మనకు అవుట్ అయిపోతుంది. సో ఈక్వల్గా చెప్పాలంటే మీరు సినిమాలో చూసి యాజ్ టీజ్గానే ఉంటుంది. అది సినిమా అవుతుంది, ఇది రియల్ అవుతుంది. ఇందులో ఇంతే తేడా, అంతకు మించి ఇంకేం తేడా ఉండదు. కానీ భయంగా ఉండే దాని గురించి మనకు మేము ముఖ్యంగా ఈ స్టేట్స్లో వచ్చేసి అంత ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఈ మోక్ డ్రిల్ జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలని గురించి మీకు వివరంగా చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటాను. మీరు అందరూ అర్థమైతే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.